మొత్తానికి సిస్టర్స్ అందరూ కలిసి మొన్న బాలకృష్ణ గారిని బాగా రోస్ట్ చేస్తారుగా. అంటే ఆయన అందరినీ అన్స్టాపబుల్ మాధ్యమంగా ఏడిపిస్తుంటారు కదా, మేము ఒక ప్రయత్నం చేసాం అంతే. ప్రయత్నం బాగా సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. సో అలాంటివన్నీ బాగా ఎంజాయ్ Oh, చేస్తారు yes. గ్యాదరింగ్. ఎవరు కూడా అన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకునేటువంటి ఆలోచనే ఉంటుంది అందరికి. సో అందుకని ఎటువంటి పొరపచ్చు లేకుండా ఇప్పటి వరకు కూడా అందరం కలిసే మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా మీ మెమరీస్ బాలకృష్ణ గారితో కానివ్వండి, భువనేశ్వర్ గారితో కానివ్వండి, లేకపోతే అఫ్ కోర్స్ దెర్ వాజ్ బిట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ సిస్టర్. ఇప్పుడంతా ఓకే అనుకుంటా కదా? It's all well. సో ఎప్పుడన్నా మీ సిస్టర్ టాక్ అనగానే ఏం జరుగుతుంది మామూలుగా? ఏం మాట్లాడుకుంటారు మీరు కలవగానే? అవన్నీ బయట చెప్పేది కాదు కదమ్మా. చెప్పండి. సాధారణంగా ఏముండదు, పిల్లల గురించి మాట్లాడుకోవటం ఇటువంటి విషయాలు. ఎందుకంటే వయస్సుతో పాటుగా కూడా టాపిక్స్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఎప్పుడన్నా కలిసినట్లయితే మీ అబ్బాయి ఏంటి, మా అమ్మాయి ఏంటి, మనవాళ్ళు ఏంటి, మనవరాళ్ళు ఏంటి, అల్లుడు ఏంటి, కోళ్ళు ఏంటి, ఈ రకంగా మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సిస్టర్స్ మాత్రమే కలిసినప్పుడు. సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఓ ఎస్, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనేది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఒకేజన్ అమ్మ. మాటల సందర్భంగా ఏమన్నా ఇది ఉంది, ఈ విషయం వచ్చింది, లేకపోతే ఈ ఒకేజన్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఇలా కాదు కదా, అలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించుకోండి అనేది. అంటే అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం కన్నా కూడా సజెస్టివ్గా చెప్పడం అనేది సాధారణంగా చేస్తూ ఉంటాం.